వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చు అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాజకీయాలు నీతివంతంగా ఉండాలి అన్న రామచంద్రరావు. అక్రమ సంబంధాలే స్వామి హత్యకు కారణం. మీడియా సమావేశంలో డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడి. పిల్లల మనోవికాసానికి బాలగేయాలు దోహదం చేస్తాయన్న ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందన్న మాజీ ఎంపీపీ చింత కవిత రాజారెడ్డి. కామ్రేడ్ గోపగాని సుజాత ఆశయాలను సాధిస్తాం. సిపిఎం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఆలేరులో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆలేరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు. రాయగిరిలో జూలై 22, 23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలన్న మద్దెలపురం రాజు. సూర్యాపేటలో మన అమ్మ హాస్పిటల్లో 2 అరుదైన శస్త్రచికిత్సలు. ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు పద్మావతి పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు. గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండను అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలిపేందుకే తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండను అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలిపేందుకే తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందన్నారు. విద్యారంగంలో నల్గొండకు నూతన వరవడి రాయబోతుందన్నారు. నల్గొండలో ఫార్మసీ కాలేజ్, లా కాలేజ్ స్థాపన తన చిరకాల కోరిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి 60 కోట్ల రూపాయలు, గ్రాండ్ యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్ మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తున్నామని, 3 దశాబ్దాలుగా నల్గొండ ప్రజలు చూపిన ప్రేమను రుణంగా భావిస్తున్నానన్నారు. వారి అభివృద్ధికే తన ప్రతి అడుగు నడుస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుసేన్, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకు ప్రభుత్వ బ్యాంకులు చేయూతనిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మస్థైర్యంతో, మంచి ఆలోచన, పెట్టుబడి, నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించవచ్చని సూచించారు. మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు చేయూతనిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మస్థైర్యంతో, మంచి ఆలోచన, పెట్టుబడి, నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించి ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న నాయక ఫౌండర్ పాల్గొని నాయర్, అలాగే పిజ్జా తదితర వ్యాపారాలు ప్రారంభించిన వ్యాపారవేత్తలు ముందుగా చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ప్రస్తుతం కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల సంస్థల ఏర్పాటుపై
స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఉద్దేశించి నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఎక్కువ మందికి సహాయం అందించవచ్చని, అంతేకాక ఎక్కువ మందికి మేలు చేయవచ్చని చెప్పారు. MSME ద్వారా అనేక రకాల వ్యాపారాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ముద్రా లోన్లు, PMEGP కింద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని, వ్యాపారాల నిర్వహణకు బ్యాంకులు పెట్టుబడిగా లోన్లు మంజూరు చేస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాక ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కార్యక్రమాలను ఇస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతవాసి సుప్రీంకోర్టు లాయర్ నరపరాజు రామచంద్రారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ రోడ్లో గల శ్రీరస్తు ఫంక్షనల్ నందు బీజేపీ పార్టీ నాయకులను, స్వగ్రామ బంధుమిత్రులను మరియు ప్రాంత ప్రజలను ప్రభావశీలుర సమావేశం పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతవాసి సుప్రీంకోర్టు లాయర్ నరపరాజు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ రోడ్లో గల శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు బీజేపీ పార్టీ నాయకులను, స్వగ్రామ బంధుమిత్రులను మరియు ప్రాంత ప్రజలను ప్రభావశీలుల సమావేశం పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. రాజకీయాలు నీతిబద్ధంగా ఉండాలని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ వచ్చే లబ్ధి ఏమీ లేదని అన్నారు. ఇటు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, మొత్తం పాండురంగారావు, పందిరి నాగిరెడ్డి, వివిధ కళాశాల యాజమాన్యం, డాక్టర్ సుబ్బారావు, వివిధ డాక్టర్లు, లాయర్లు, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు వారిని కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు. తర్వాత మనందరం కూడా తర్వాత సన్మానం చేసుకుందాం వారికి. కాబట్టి అందరూ వేసి ఉండాలని అధికారం వచ్చే విధంగా పనిచేయటమే కాకుండా అంతర్రాష్ట్ర విధుల్లోనూ తర్వాత దేశంలో ఉండే మొత్తం పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని ఇంకా మంచి సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు చక్కటి సూచనలు చేసి మీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో రోజైతే ఎలక్షన్స్ లో డబ్బు మహిళలను తగ్గిస్తామో, ఏ రోజైతే డబ్బు లేకుండా ఎలక్షన్ లో గెలిచే ప్రయత్నం మనం చేస్తామో, ఆ రోజే మనకు అసలైనటువంటి ప్రజాస్వామ్యం చెప్పి తెలియదు. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఒక ఓటు మీరు వేసే ఒక 1000 రూపాయలతో వేస్తే మీరు 5 సంవత్సరాలు బాధపడతారు. తర్వాత ఎన్ని తప్పులు చేసినా ఈసారి 1000 ఇచ్చిన కదా, రెండోసారి 2000 ఇస్తే మనకు ఏడా ఓటు అని చెప్పేసి ఆ ధీమాతో రాజకీయ నాయకులు ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో డబ్బు మహిమ తగ్గించాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మనం కోరుతూ మీ అందరికీ మరొకసారి ఈ యొక్క నా జన్మభూమికి వచ్చిన అందరికీ మీ ఒక్కసారి మరొకసారి ధనాలు పెట్టడం జరిగింది. ప్రముఖ డాక్టర్ డాక్టర్ సుబ్బారావు గారు, అదేవిధంగా డాక్టర్ రంగాచారి గారు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు గారు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసు గారు, ఇతర రాజకీయాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, విధి విధానాల మీద ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, భూతుల ప్రపంచం, వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు, ఇవి రాజకీయాల్లో ఈరోజు ముందు స్థానం తీసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. టీవీ
టీవీ డిబేట్లలో విచ్చలవిడిగా కొట్లాడుకోవటము, టీవీ యాంకర్ని బెదిరియటము. ఈ మధ్య ఒక టీవీ యాంకర్ని, టీవీ యొక్క సీనియర్ రిపోర్టర్ని కూడా న్యూస్ చేసే వారిని బెదిరియడం జరిగింది. ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో ప్రజాస్వామ్యం పనిచేయదు. తెలంగాణ ఒక నూతన రాష్ట్రము, విద్యావంతుల రాష్ట్రము, రాజకీయ చైతన్యమైన రాష్ట్రము. కనీసం మన రాష్ట్రంలో ఈ బూతులు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ దీనికి దృష్టి పెట్టి పార్టీ సిద్ధాంతాల మీద, ప్రభుత్వ విధి విధానాల మీద మనం పోరాటం చేస్తే రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాజకీయ వరవడికి మనం ఇచ్చినట్టు అవుతాం. ఈ సందర్భంగా ఈ పుర ప్రముఖుల ఈ యొక్క వేదిక ద్వారా నేను రెండు కోరుతా ఉన్నాను. ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి వరవడి తీసుకొని రావాలి. రెండోది రాజకీయాల్లో డబ్బు పాత్ర తగ్గాలి. డబ్బుతోని రాజకీయాలు చేస్తే అదే ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ ఈ సమాజాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ, ప్రజాస్వామ్యం కానీ మంచి చేయట్లేదు. కాబట్టి రాజకీయాల్లో ఈ నెల 13న కాటేపల్లి గ్రామ శివారులో జరిగిన వస్తుపుల స్వామి హత్య కేసును ఛేదించిన పోలీసులు. మృతుడు స్వామి హత్య కేసులో నిందితులు గుంటి సాయికుమార్ భార్య వస్తుపుల స్వాతి, బామ్మర్ది పొట్టెపాక మహేష్లను అరెస్టు చేసిన పోలీసులు. వారి నుండి 4 మొబైల్ ఫోన్లు, ఒక హోండా షైన్ బైక్ స్వాధీనం చేసుకున్నామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీబీ ఆకాంక్ష యాదవ్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. అక్రమ సంబంధాలే స్వామి హత్యకు కారణమని డీసీపీ ఆకాంక్ష యాదవ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. బామ్మర్ది మహేష్ భార్యతో స్వామికి అక్రమ సంబంధం నేపథ్యంలో నిలదీసిన స్వాతికి వేధింపులు పగ పెంచుకున్న మహేష్, అదే క్రమంలో స్వామి భార్య స్వాతికి సాయికుమార్తో అక్రమ సంబంధం. స్వామి అడ్డును తొలగించేందుకు హత్యకు స్కెచ్ వేసిన భార్య స్వాతి. బామ్మర్ది మహేష్, స్వాతి ప్రియుడు సాయికుమార్ ఈ నెల 13న రాత్రి స్వామి, అతడి స్నేహితుడు వీరబాబు బైక్పై పల్లెర్లకు వెళ్తుండగా ఫోన్లో ఫాలోఅప్ చేస్తూ మహేష్, సాయికుమార్లకు సమాచారం ఇచ్చిన స్వాతి అద్దె కారుతో వెంపడించి రాయగిరి మోత్కూర్ రోడ్లో కారుతో వెనుక నుండి ఢీకొట్టి హత్య చేసిన నిందితులు యాక్సిడెంట్గా మార్చారు. పోలీసులు దర్యాప్తు చేయగా భార్యని విచారించగా అక్రమ సంబంధాలు కారణమని పోలీసులు తేల్చారు. మృతుడు స్వామి హత్యలో నిందితులు గుంటి సాయి కుమార్ భార్య వస్తుపుల స్వాతి, బామ్మర్ది పోటెపాక మహేష్లను అరెస్టు చేసిన పోలీసులు. వారి నుండి 4 మొబైల్ ఫోన్లు, ఒక హోండా షైన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులో తీసుకొని కోర్టులో రిమాండ్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. On the 13th evening, 14th early night, when the deceased was returning from Hongare on bike, on his Pulsar bike, he was accompanied by one of his friend named Veera Babu, who is still injured and undergoing treatment in Gandhi Hospital. That time, the accused A1 and with the help of his friend A4, he hired a Maruti Swift car. And when the deceased reached near Katepalli village, Raigar Motku road, then they hit the bike of the deceased on the backside, and they kept on dragging
the bike for around 120 feet. So during this incident, the deceased he died on the spot, and the pillion rider he received a severe injury, and he was immediately shifted to the hospital, and now he is undergoing treatment. So initially it was reported as a fatal road accident, but during investigation our police team found out that it is a well-planned murder. And as of now, initially we booked the case under relevant section of BNS under murder, but later we got to know, and we added sections of SC/ST atrocity act also. And till now the arrest and the custody. On the night of 14th, A1 to A3 they have been arrested by the police from their respective houses. We have also seized one motorcycle and 3 mobile phones. And how we got to know that this is not a fatal road accident but a well-planned murder. So when we checked their cell phone, then we got to know about the chat of the A1 and A2. They were regularly in touch through WhatsApp call and regular calls. So through that mobile phone record and WhatsApp chat, we got to know that they are in a illegal relationship and extramarital affair, and they have been planning for a long time. This conspiracy is being planned for around the past 2-3 months, and they executed their plan on the night of 14th. So that's the part of investigation that has been completed in past 2 days. If any further developments are there, we'll intimate to you. Thank you. So we have called this press briefing to brief you about the murder of Sri Vastapula Swami, resident of Palera village. This incident happened on 14th July night. Firstly, it was reported as a fatal road accident, but during investigation by our team, Yadadri Division Police, it has been found out that it is a well-planned murder and a criminal conspiracy by the accused to commit the murder of Vastapula Swami. So there are a total 4 people who have been part of this criminal conspiracy. A1, Gunti Sai Kumar, son of Malesh, age 33, resident of Palle Pahad village. A2, Vastapula Swati, wife of late Swami. She is a wife of the deceased. She is a resident of Pallerla village. Then A3, Potepaka Mahesh, son of Muttaya. He is a resident of Atmapur Mandal. This A3, he is a brother of A2, wife of the deceased. And A4, Chimala Ramalinga Swami. He is a resident of Tata. పిల్లల సంపూర్ణ మూర్తిత్వానికి మానవ వికాసానికి బాలగేయాలు దోహదపడతాయని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు పిఆర్టీయు భవన్ నల్గొండలో చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లల సంపూర్ణ మూర్తి మత్వానికి మనోవికాసానికి బాల గేయాలు దోహదపడతాయని టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పిఆర్టీయు భవన్ నల్గొండలో చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాలు ఆవిష్కరించి మాట్లాడారు. సరళమైన భాషలో విద్యార్థులు సులువుగా పాడుకునే విధంగా బాలగేయాలున్నాయని అన్నారు. భవిష్యత్తులో విద్యా వికాసానికి తోడ్పడే మరిన్ని రచనలు చేయాలని, ఇటువంటి రచనలతో పిల్లల అభ్యసనాభివృద్ధికి మరింత మెరుగుపడగలదని తెలిపారు. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఇటువంటి పుస్తకాలుంటే విద్యార్థులు అభ్యాసనం పట్ల మరింత శ్రద్ధ చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణరావు, కాలం నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కళావతి, యూసుఫ్ పాషా, సైదిరెడ్డి, నామిరెడ్డి వెంకటరెడ్డి, మురళి, వీరమల్ల శ్రీనివాస్, వెంకటరమణ తదితరులతో పాటు రాష్ట్ర జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
మార్పు పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాజారెడ్డి అన్నారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ బీసీ రిజర్వేషన్ అనే పేరుతో మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. మార్పు పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాజారెడ్డి అన్నారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ బీసీ రిజర్వేషన్ అనే పేరుతో మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. నిన్న తిరుమలగిరిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేస్తున్నామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ సమాజాన్ని మొత్తం మోసం చేసిన వారుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. మాట్లాడన్నా. నిన్న జరిగిన తుంగతుర్తి సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన గురించి, కులాల విభజన గురించి, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. కానీ మాటలకే పరిమితమై 6 గ్యారెంటీలను తుంగలో తొక్కి స్థానిక ఎలక్షన్లలో ఎలాగైనా పార్టీ సత్తా చాటాలని చెప్పడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. తీర్మానాలకి పరిమితం చేసి అమలు కాని 42 రిజర్వేషన్ గురించి బీసీలని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం బీసీ వాళ్ళు కూడా అందరూ గ్రహించి ప్రభుత్వం చెప్పే మాటల్ని ఎంతవరకు చేయగలుగుతుంది, ఈ సంవత్సరంన్నరలో ఏ హామీల్ని నిలబెట్టుకుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలతో పాటు బీసీ ఎస్సీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కులాలకి సమానమైన న్యాయం జరిగి మనందరం కూడా తెలంగాణని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దుకున్న తరుణంలో ఒక చిన్న పొరపాటు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనే ఒక నినాదం ఈరోజు మళ్ళీ అగాధంలో మళ్ళీ మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అగాధంలోకి నెట్టుకున్నాం అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా అమలు కాని బీసీ రిజర్వేషన్ని మభ్యపెట్టకుండా అది అమలయ్యేలాగా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి అని అంటే రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసి ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఇక్కడున్న మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా అన్ని మేము రేషన్ కార్డులు ఇచ్చాము, రేషన్ అమలు చేస్తున్నాము, బ్రహ్మాండంగా మా పరిపాలన ఉంది అని చెప్పడం కాకుండా పరిపాలన అంటే ఏంటి, గత 10 సంవత్సరాలలో ఎక్కడ పట్టినా ఎంత అభివృద్ధి జరిగింది, ఏ పథకం పట్టినా కూడా ఎంతమంది ప్రజలకు అందింది అనేది ప్రజలకు తెలుసు. ఎంత వ్యతిరేకతని ఇప్పుడు ప్రజల నుంచి ప్రభుత్వం ఎదుర్కొంటుందో మీ అందరూ కూడా గ్రహించట్లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరెంత చేతగాని ప్రభుత్వం అనేది ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికైనా మాటలు చెప్పడం బంద్ చేసి మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో దాన్ని అమలు చేసి జనాలలో నమ్మకాన్ని మీరు కూడగట్టుకోవాలి అని అంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసిన తర్వాత మీరు నిరూపించుకున్న తర్వాత జనాలు నమ్మేలాగా మీరు ప్రభుత్వాన్ని పాలించాలని కోరుకుంటున్నాను. సంఖ్య 42% అమలైన తర్వాతే స్థానిక ఎలక్షన్కి వెళ్ళాలి, అంతే. చౌటుపల్ మాజీ వార్డు సభ్యురాలు సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు గోపగోని సుజాత 3వ వర్ధంతి చౌటుపల్ సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కమ్యూనిస్టులను విమర్శించడం చాలా సులభం, కానీ ఈ కాలంలో కమ్యూనిస్టుగా పుట్టడం, కమ్యూనిస్టుగా మరణించడం అంటే మహాత్ములతో సమానమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోషిక కరుణాకర్ మాట్లాడుతూ అన్నారు. చౌటుపల్ మాజీ వార్డు సభ్యురాలు సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు గోపగాని సుజాత 3వ వర్ధంతి
చౌటుపల్ సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కమ్యూనిస్టులను విమర్శించడం చాలా సులభం, కానీ ఈ కాలంలో కమ్యూనిస్టుగా పుట్టడం, కమ్యూనిస్టుగా మరణించడం అంటే మహాత్ములతో సమానమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోషిక కరుణాకర్ మాట్లాడుతూ అన్నారు. గోపగోని సుజాత వార్డు సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించిన గొప్ప మహిళా నాయకురాలన్నారు. ఆమె పోరాటాల ఫలితంగా రెండవసారి తన భర్త గోపగోని లక్ష్మణ్ని మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి సిపిఎం పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమరజీవి గోపగోని సుజాత ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు శాఖ కార్యదర్శి ఎండి కయ్యం అధ్యక్షత వహించగా నాయకులు చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, బండారు నరసింహ, ఉష్కాగుల శ్రీను, బత్తుల దాసు, ఉష్కాగుల రమేష్, మాజీ వార్డు మెంబర్ జటంగి కృష్ణ, బత్తుల విప్లవ్, చింతకింది పాండు, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష్, ఎండి కాసిం, మహేష్, గంట శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ భూభారతిలో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి తగు న్యాయం చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ భూభారతిలో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి తగు న్యాయం చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న పట్టాదారుకు సమాచారం ఇచ్చి పంచనామా కార్యక్రమం చేపట్టాలన్నారు. పెద్దపడిశాల గ్రామం రెవెన్యూ శివారిలో సర్వే నెంబర్ 214లో నీరటి లక్ష్మి భర్త భిక్షమయ్య అను పట్టాదారుకు సమాచారం ఇవ్వకుండా మోకాపై విచారణ జరిపిన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ ఎస్ హరికృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు, మండల కమిటీ సభ్యులు బత్తిని భిక్షం, కాళీలు బాలయ్య, తోనం సైదులు, ఆంజనేయులు, నీరటి సైదులు, రేణమ్మ, పి యాదమ్మ, మై లక్ష్మి, శాఖాపురం ఎంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుండాల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ మండల రైతాంగం మొత్తం కూడా భూభారతలో పెట్టుకున్న దరఖాస్తులను ఎమ్మటే ప్రభుత్వం అధికారులు పరిష్కరించి రైతులకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏ గొడవలైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలు ఉన్న భూముల మీదకి రైతులకు నోటీసులు ఇవ్వకుండా పక్క రైతులకు చెప్పకుండా ఏకదాటిగా వాళ్ళ ఏకపక్షంగా వ్యవహరించి అధికారులు పోయి ఒకవైపు నుంచి పోయి మరి రాసుకొస్తా ఉండ్రు. ఇలా రాసుకురావడం వల్ల మరి పక్క రైతు నష్టపోతారు. కాబట్టి ఎవరైతే ఈ అధికారులు సమాచారం ఇవ్వకుండా పోయి రాసుకొచ్చారో ఆ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఉదాహరణ నిన్న పెద్ద పాఠశాలకు సంబంధించి 214 సర్వే నెంబర్లో
మరి ఆ భూమి మీద గొడవలు ఉన్నాయి. మరి అందులో 6 ఎకరాల 8 గుంటల భూమి అందులో ఉంటే అలా 3 పెద్ద పాలు 3 పాలొల్లాలు, కానీ ఒక పాలకు 2 ఎకరాల 3 గుంటలు జనగల చంద్రయ్య, మరి నీరడు మల్లయ్యకు 2 ఎకరాల 3 గుంటలు, నీరడు భిక్షమయ్యకు 2 ఎకరాల 2 గుంటలు ఉంటుంది. మరి నీరడు భిక్షమయ్య ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక 1 ఎకరం అమ్ముకుంటే ఇంకా ఎకరం 2 గుంటలు రికార్డుల్లో ఉన్నది. అలా భార్య పేరు మీద ఎకరం 1 గుంట పట్ట అయింది. అయినప్పటికీ ఎవరైతే ఎకరం కొన్నారో వాళ్ళ పాలలు వీళ్ళ సొంత భూమిని వీళ్ళ పట్ట ఆ భూమి కొన్న భూమి పోను మిగతా భూమిని కూడా కబ్జా చేసి దున్నుకుంటూ మరి ఈ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి మీదకి వస్తే సంపమని చెప్పి వెళ్ళిస్తా ఉన్నారు. ఈ విషయంలో మన పోయిన 7 తారీఖు నాడు ఇదే ఎంఆర్ ఆఫీస్లో మరి తహసీల్దార్ గారికి ఈ రకంగా ఉంది సార్, మీరు వచ్చి రికార్డుల ప్రకారంగా అలా భూమి అప్పచెప్పాలి, వాళ్ళు భయాందోళన గురి చేసి పెట్టి సంపమని చెప్తారని చెప్పి దరఖాస్తు ఇచ్చినాం. భిక్షమయ్య నీళ్ళ లక్ష్యం ఇవ్వడం జరిగింది. కానీ ఏ రోజైనా కూడా మరి ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి ఒకసారి మీరు పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టండి చెప్పిండు. కానీ పోలీస్ స్టేషన్లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎస్ఐ గారు ఏమంటారంటే మీరు ఎంఆర్ఓ పెట్టుకోండి, ఇది సివిల్ కేసు కాబట్టి మేము పట్టించుకోము, మీరు పోయి కోర్టులో వేసుకొని ఎస్ఐ గారు అంటాడు. అంటే ఇక్కడ అధికారులు ఒక బాధ మీద ఉన్న రైతును మాకు దిక్కు దశ లేదు, మమ్మల్ని కొట్టి చంపుతాడు, మా భూమి లాక్కూరు కబ్జా పెట్టిరని చెప్పేసి ఫిర్యాదు అయితే పరిష్కరించవలసిన ఏ అధికారులు ఎవరైతుందో పరిష్కరించకుండా మీరు కోర్టుకు పోండి అని చెప్పేసి ఎస్ఐ గారు అంటాడు. ఎంఆర్ఓ గారేమో మరి నిన్న వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్న ఆర్ఐ గారు మరి ఆయన వెంకన్న జూనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరు కూడా ఆ పెద్దపడిసల గ్రామానికి భూముల మీద పోయారు. మరి పోయేటప్పుడు అలా 2014 సర్వే నెంబర్లు కూడా రావడం జరిగింది. మరి వచ్చేటప్పుడు ఇక్కడ పక్క రైతులకు అక్కడ సర్వే నెంబర్లు ఎవరెవరైతుండ్రో వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి రావాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఒక్క రైతు పక్షాన్ని సపరేట్కుండా వచ్చి సిట్టల్లో కూర్చొని రాసుకుని వచ్చారు. అది ఏం రాసిరని మాకు అర్థమైతలేదు. అది ఏం రాసుకొచ్చిరో చెప్పాలి. దయచేసి ఎంఆర్ఓ గారు ఈ విషయంలో పట్టించుకోవాలి. ఎవరైతే రైతు నష్టపోతుండో మీకు ఫిర్యాదు ఎవరైతే చేసిరో మరి మీరు ఎమ్మటే ఆ రైతుకు ఎవరికైతే మా కబ్జా చేసిరో ఆ రైతుకు నోటీసులు పంపాలి. ఏ రకంగా కబ్జా చేసిరో తేలాలంటే నోటీసులు పంపి మీరు పిలిపియాలి. పరిస్థితి ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ప్రైవేట్ నిన్న జరిగిన దాంట్లో పెద్దపడిశాల 214 సర్వే నెంబరు మీ బిర్రావారు ప్రభు దర్శను తర్వాత వెంకన్న జూనియర్ వీళ్ళిద్దరు కూడా 214 సర్వే నెంబర్లో వీళ్ళకి తెలియకుండా పక్క రైతుల దగ్గరికి పోయి పంచనామా రాసి ఎంపీ పేపర్ల మీద సంతకాలు తీసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయిపై ఆలేరు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సిఐ కొండలరావు ఎక్సైజ్ సిఐ దీపికలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయిపై ఆలేరు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సిఐ కొండలరావు ఎక్సైజ్ సిఐ దీపికలు మాట్లాడుతూ ఆలేరు రైల్వే స్టేషన్లో డ్రగ్స్ గంజాయిలపై పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వరంగల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఈస్ట్ కోస్ట్ వరంగల్ ప్యాసింజర్స్ రైల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీలలో ఎటువంటి డ్రగ్స్ గంజాయి లభించలేదని తెలిపారు. ఈ మధ్యకాలంలో యువత డ్రగ్స్ గంజాయిలకు బానిసలవుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత చదువులపై దృష్టి సారించాలని కోరారు. ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా రైళ్లలో డ్రగ్స్ గంజాయి సప్లై చేసేవారు భయంతో సప్లై చేయడం మానేస్తారని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్ ఎస్ఐలు సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. वरंगल से सिकंदराबाद तक जाने वाली वरंगल सिकंदराबाद पुष्कुल पैसेंजर प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को
భయపడి వాళ్ళు కూడా రారు మేము ఈరోజు రాచకొండ సిపి గారు మరియు అడిషనల్ డిసిపి గారు మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆలయ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరియు వరంగల్ మేము ఈ 2 ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది. ఏమంటే మేము అన్ని సర్చింగ్ టీమ్స్తోనూ కొన్ని రకాల ఒక 5-6 టీమ్స్గా విడిపోయి చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏవైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్రగ్స్ కానీ, ఇప్పుడు డ్రగ్స్ కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి దాని విషయంలో గాంజాయి అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ సర్చింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీపీఎస్ డ్రైవ్లో భాగంగా ఇదొకటే కాకుండా మిగిలిన కూడా ఇంకా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. ఏమంటే అన్నింటినీ నిషేధించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఈరోజు సిపి రాచకొండ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ గారు మరియు లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో, అడిషనల్ డీసీపీ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో, మా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు గారి పర్యవేక్షణలో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. మాతో పాటు దీపికా మేడం, ఎక్సైజ్ సిఐ గారు ఆలేరు, ప్లస్ తన స్టాఫ్ ఒక 15 మంది, ప్లస్ మా స్టాఫ్ ఒక 15 మంది, మొత్తం 30 మెంబర్స్ కలిసి ఈరోజు 2 ట్రైన్లు ఈస్ట్ కోస్ట్ ప్లస్ మేము వరంగల్ నుంచి సికింద్రాబాద్ పోయేటువంటి మేము ట్రైన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇలా ఆకస్మిక మాకు ఇక్కడ కొన్ని డ్రగ్స్ గాంజా గినక పోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని మేము రూల్ అవుట్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందన్నమాట. ఇలా తనిఖీలు చేయటం వల్ల భయపడి వాళ్ళు కూడా రారు అనే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందుకనే ఇట్లా చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలలో ఖచ్చితంగా ఈరోజు వరకు ఎటువంటి గాంజా కానీ నిషేధిత వస్తువులు ఏమీ దొరకలేదు. కానీ మేము రెగ్యులర్గా ఇట్లా ఆకస్మిక తనిఖీలు చేయబట్టడం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా ఆలేరు రైల్వే స్టేషన్లో నిషేధిత వస్తువుల్ని యూజ్ చేయొద్దు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు అనేది కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేయబడడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెలపురం రాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రాయగిరిలో జూలై 22-23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెలపురం రాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రాయగిరిలో జూలై 22-23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గొల్ల కురుమలందరికీ అధికారం చేపట్టిన 100 రోజుల్లో 2 లక్షల నగదు జమ చేసి గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారం చేపట్టి 18 నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు నోచుకోలేదన్నారు. ప్రమాదాల, ప్రకృతి వైపరీత్యాలు, రోగాలు, కుక్కదాడిలో చనిపోయిన గొర్రెలకు 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం, గొర్రెల కాపరులకు ఉచిత బీమా, 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా పెంచాలని కోరాడు. ఈ కార్యక్రమంలో జిన్నె సిద్ధులు, గొడ్డు మహేందర్, గ్యార భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు లింగబసవ గార్డెన్ రాయగిరిలో జూలై 22-23 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి, పెద్దలు, కుల పెద్దలందరూ కూడా గొర్రెల కాపర్లు, వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2017లో ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ జిల్లాలో ఇంకా 13,000 మందికి 2వ విడత గొర్రెలు రావాల్సింది. 18 నెలల క్రితం అధికారంలోకి వస్తే ప్రతి గొల్ల కురుమల కుటుంబానికి 2 లక్షల రూపాయలు నగదు జమ చేసి గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అధికారం చేపట్టి 18 నెలలు అయినా కూడా ఈ హామీ అమలు కావడం లేదు. ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనేటువంటి ఒక స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రకటించట్లేదు. వృత్తిదారులందరూ కూడా దాదాపు 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ కూడా కేటాయించలేదు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా 70 పశు వైద్యశాలలకు గాను 42 పశు సిబ్బంది పశుసంవర్ధక శాఖలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం. 8 నెలలుగా వెటర్నరీకి సంబంధించినటువంటి మందుల సరఫరా నిలిచిపోయింది. 2 సంవత్సరాలుగా గొర్రెలకు నట్టల మందులు కూడా తాగించట్లేదు. వ్యాక్సిన్లకు సంబంధించి పీపీఆర్ కానీ, అమ్మతల్లి కానీ, చిటిక రోగం కానీ సకాలంలో వ్యాక్సిన్లు వేయడం లేదు. డాక్టర్ల కొరత వల్ల పూర్తిగా గోపాల మిత్రుల మీద, పశుమిత్రుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఉచితంగా వీరికి వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా సంచార వాహనము 1962 అని ప్రకటించారు. దీని జాడ జిల్లాలో ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఇంటికో మనిషి ఊరుకో బండి విధంగా అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో 2 అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు వైద్యులు. కాలికి వెరికోస్ అల్సర్తో బాధపడుతున్న లక్ష్మమ్మకి చిన్నతనం నుండి నాలుక అతుక్కొని ఉన్నటువంటి మహిళకి కోత లేకుండా, బ్లీడింగ్ లేకుండా లేజర్ చికిత్స ద్వారా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు డాక్టర్లు. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో 2 అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు వైద్యులు. యడ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా కాలికి వేరికోస్ అల్సర్తో బాధపడుతున్నారు. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సంప్రదించగా అపోలో హాస్పిటల్ డాక్టర్ అజయ్ వస్కులర్ సర్జన్ సూర్యాపేటలోనూ మొట్టమొదటిసారిగా కోత లేకుండా, బ్లీడింగ్ లేకుండా లేజర్ అబ్లేషన్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించారు. పేషెంట్ మొదటి రోజే తిరిగి సాధారణ స్థితిలో నడవగలిగారు. డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ సుప్రజ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మరొకటి, చిన్నతనం నుండి నాలుక అతుక్కొని ఉన్నటువంటి మహిళకి కోత లేకుండా, బ్లీడింగ్ లేకుండా లేజర్ చికిత్స ద్వారా మన అమ్మ డెంటల్ హాస్పిటల్లో డాక్టర్ రుక్మిణి చిత్ర, సూర్యాపేటలో మొట్టమొదటి నోటి క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ వినయ్ సర్జరీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు పద్మావతి పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ అభినందన మరియు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వారిని ఘనంగా శాల్వలతో సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు పద్మావతి పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ అభినందన మరియు వేడుకలు సమావేశం నిర్వహించారు. వారిని ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఏఓలు, ఏఈఓలు, ఫర్టిలైజర్స్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి విషయం. మన ఏరియా రైతులను అందరినీ రైతులను మంచి అప్పుడు వచ్చినప్పుడు ఒకటే మీకు అలాంటి ఇబ్బంది ఎప్పుడు తెచ్చుకోవద్దు అని చెప్పేది. ఆ మాట ఇప్పటికి కూడా గుర్తుంది. ఈ టైంలో ఇచ్చేసాము. ఇంత చక్కగా మనందరం కలిసి పనిచేసాము. 11 months చాలా తక్కువ పీరియడ్. తీస్తా మేడం 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 పెట్టి ఇంకా
మీరు ఎటుకోండి కొంతమంది ఎటు కొంతమంది ఎటు డివిజన్లో ప్రమోషన్ మీద నేను DDFTCలో నిజామాబాద్ వెళ్తున్నందుకు మన డివిజన్ ఆలేరు డివిజన్లో వ్యవసాయ అధికారులు విస్తరణాధికారులు ఇన్పుట్ డీలర్స్ మరియు పత్రికా విలేకరుల సమక్షంలో ఇంత చక్కటి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి అందరము కూడా కలిసి ఎలాగైతే ఇక్కడ డివిజన్లో రైతులకు సేవలు అందించి డివిజన్ని నెంబర్ 1లో ఉంచామో అదేవిధంగా వెళ్ళిన చోట కూడా మన రైతులందరికీ కూడా సేవలు అందిస్తాం. ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక విధంగా 11 monthsలో ఈ డివిజన్కి పేరోల్ జనరల్ ట్రాన్స్ఫర్లు వచ్చి అదేవిధంగా ప్రమోషన్ తీసుకొని వెళ్తున్నందుకు బాధగా ఉన్నప్పటికీ ప్రమోషన్లో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరినీ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య సహకారంతో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్యాల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవే అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, కాడపాక మహేందర్, ఎస్డి షాహీన్, బత్తుల రిషి, బుర్రగడ్డ సన్నీ, బందెల కిరణ్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. తీస్తానన్నా.
హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చు అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాజకీయాలు నీతివంతంగా ఉండాలి అన్న రామచంద్రరావు. అక్రమ సంబంధాలే స్వామి హత్యకు కారణం, మీడియా సమావేశంలో డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడి. పిల్లల మనోవికాసానికి బాలగేయాలు దోహదం చేస్తాయన్న ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందన్న మాజీ ఎంపీపీ చింత కవిత రాజారెడ్డి. కామ్రేడ్ గోపగాని సుజాత ఆశయాలను సాధిస్తాం. సిపిఎం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఆలేరులో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆలేరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు. రాయగిరిలో జూలై 22-23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలన్న మద్దెలపురం రాజు. సూర్యాపేటలో మన అమ్మ హాస్పిటల్లో 2 అరుదైన శస్త్రచికిత్సలు. ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు పద్మావతి పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు. గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.